ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో అన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డిని అయితే పగబట్టాయి, చుట్టుముట్టాయి కూడా. ఇప్పటికే సొంత పార్టీలో లుకలుకతో నానా ఇబ్బందులు పడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎంతో గొప్పగా చెప్పుకుని నా వ్యవస్థ నా సైన్యం అని చెప్పుకునే వాలంటీర్లు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం మీద తిరగబడ్డారు. వారు కూడా సమ్మె బాట పడతామనే హెచ్చరికలు గతంలోనే జారీ చేశారు. ఈ రోజు నుంచి సమ్మెకి దిగుతున్నట్టుగా వారైతే ఆ ఎంపీడీఓ ఆఫీసులో కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రేమగా ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ కూడా ఈరోజు తిరగబడిందంటే జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు. కేవలం 5,000 రూపాయలకి వారితో వెట్టి చాకిరీ చేయించుకుని వారిని బానిసలుగా మార్చింది జగన్మోహన్ రెడ్డి. దాంతో 4.5 ఏళ్ల పాటు చూసి విసుగు చెందిన వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తిరగబడ్డారు. గతంలో కూడా ఒకసారి జీతాల పెంపు గురించి వారంతా కూడా ఉద్యమ బాట పడితే జగన్మోహన్ రెడ్డి దాన్ని అణిచివేసి మీరు ఉద్యోగులు కాదు, కేవలం సేవకులే, మీకు 5,000 రూపాయలు జీతం ఇచ్చేది కేవలం మీరు చేసిన సేవకే, మీకు ఖాళీ ఉన్న సమయంలో చేయండి, మీకు సేవా పథకాలు ప్రతి ఏడాది నేను ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. సేవా పథకాలు ఎవరికి కావాలి? సేవా పథకాలు ఎవరు అడిగారు? సేవా పథకాలు నిజంగా వాళ్ళు మంచిగా పనిచేశారు అనుకుంటే మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. వాళ్ళు అడిగింది ఏంటి? ఉద్యోగ భద్రత అడిగారు, జీతం పెంపు అడిగారు, ఏ అవుట్సోర్సింగ్లోనే మమ్మల్ని ఇంక్లూడ్ చేయమని అడిగారు. అంతేగాని 5,000 రూపాయలు జీతం ఇచ్చేసి ఏడాదికి ఒక మెడలు మీకు మెడలో వేస్తాను, దాంతో మీరు సంతృప్తి పడండి అంటే అది పద్ధతి కాదు కదా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 5,000 రూపాయలకి ఈ రోజుల్లో మన ఇంట్లో పనిచేయడానికి ఒక మనిషి దొరుకుతాడా? మీరు ఒకసారి ఆలోచించండి. 5,000 రూపాయలకు మన ఇంట్లో రోజుకో 2-3 గంటల పని అనుకోండి, పోనీ దొరుకుతాడా? ఎవరైనా 5,000 రూపాయలకు వస్తారా? ఒక ఆడ మనిషి కూడా రాదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి రోజంతా వాడితో వెట్టి చాకరీ ఎలా చేస్తాడు? నీ పథకాలు కార్యక్రమాలు అన్నీ నువ్వు ఇచ్చిన 50 ఏళ్ల చుట్టూ తిరిగేది వాలంటీర్లే కదా. సచివాలయానికి ఆఫీసులకి అటు ఇటు తిరిగేది మొత్తం పూర్తిగా వాలంటీర్లే కదా. మరి అలాంటి వాలంటీర్లను రోజు మొత్తం వాడుకుని 5,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందంటే వాస్తవానికి ఇలాగ 5,000 రూపాయలు ఎవరన్నా ఇస్తే దాన్ని మనం ఖండించాలా, ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి. నువ్వు 5,000 రూపాయలతో వెట్టి చాకరీ చేస్తున్నావా ఏంటి? వాళ్ళకి పనికి తగిన వేతనం ఇవ్వాలి, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మనం ప్రశ్నించాలి. ప్రభుత్వం దాన్ని అడ్డుకోవాలి. కానీ ప్రభుత్వమే 5,000 రూపాయలు ఇస్తే వారు ఏమైపోవాలి? వాస్తవానికి వాలంటీర్ వ్యవస్థ 2019 సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో నియమించాడు. దాదాపు 2.65 లక్షల మంది వాలంటీర్లను నియమించడం జరిగింది. గ్రామ స్వరాజ్యం తీసుకురావడం కోసం నియమించాను అన్నాడు. మరి గ్రామ స్వరాజ్యం వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ వాలంటీర్లకు మాత్రం కష్టాలు వచ్చి పడ్డాయి. ఈరోజు ఆడుదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాలను కూడా బహిష్కరించారు వాలంటీర్లు. ససేమిరా మేము వెళ్ళేది పరిస్థితి లేదు, మేము వెళ్ళబోమని చెప్తున్నారు. పైగా జీతం ఎంత పెంచారు తెలుసా? ఎన్నికల సమయంలో 750, వాళ్ళకి ఇచ్చేది 5,000, దాంట్లో 750 పెంచి 5,750 ఇస్తామని చెప్పి మొన్న మంత్రి కానుమూరు అనుకుంటా ప్రకటన చేశాడు. 750 రూపాయలు మీ జీతం పెంచామని. 750 రూపాయలు దేనికి వస్తుందండి? నెల మొత్తానికి వాళ్ళు పెంచిన జీతం ఎంత? 750 రూపాయలు. వాళ్ళు అడిగిన జీతం ఎంత? వాలంటీర్ల ప్రధాన డిమాండ్లు వచ్చేసి రోజుకి 600 రూపాయలు కనీసం ఇవ్వాలి, అంటే నెలకు 18,000 రూపాయలు జీతం ఇవ్వాలి. అలాగే మమ్మల్ని ఈ విధంగా కాకుండా అవుట్సోర్సింగ్లోకి మమ్మల్ని మార్చాలి, లేదా సచివాలయ ఉద్యోగులకు అనుబంధంగా మమ్మల్ని కూడా రెగ్యులైజ్ చేసే ప్రయత్నం చేయాలి. అలాగే ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో ఈ సేవా కార్యక్రమాలని యథావిధిగా భవిష్యత్తులో కూడా కొనసాగించాలంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఏదైతే ఉన్నారో దాన్నే మళ్ళీ కొనసాగించాలి. సో ఇవి ప్రధానమైన డిమాండ్లు. అన్నిటికీ మించి ఏంటంటే 2 డిమాండ్లు ఏంటంటే జీతం పెంపు ఒకటి కానివ్వండి, లేదా వారికి ఉద్యోగ భద్రత. ఈ 2 అనేది ప్రధాన డిమాండ్లు. సాధారణంగా ఎవరైనా సరే వాలంటీర్లు ఆ రోజుల్లో 5,000 రూపాయలకు ఉత్తినే రాలేదు, 2.5 లక్షల మంది ఉత్తినే రాలేదు. భవిష్యత్తులో మనకు ప్రభుత్వంలో పనిచేస్తే భవిష్యత్తులో జీతాలు పెరగవచ్చు, మమ్మల్ని ఏ అవుట్సోర్సింగ్లోనే చివరి సెకండ్లో కలిపేస్తారులే అన్న ఒక ఉద్దేశంతోనే చాలామంది వాలంటీర్లు జాయిన్ అవ్వడం జరిగింది. అంతేగాని నువ్వు ఇచ్చే 5,000కి అక్కడ పని చేయాల్సిన అవసరం వాళ్ళకి లేనే లేదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లుగా చేసి వారిని మొత్తాన్ని కూడా కుంగదీసేశాడు, వాళ్ళ భవిష్యత్తు మొత్తాన్ని నాశనం చేశాడు. గతంలో పవన్ కళ్యాణ్ ఇదే మాటలు చెప్పాడు. నువ్వు వాలంటీర్ 5,000 రూపాయలకైనా ఆ రోజు ఉద్యోగంగా జాయిన్ అయ్యి ఉండకపోతే సరే, ఇక్కడ కాకపోతే వేరే ఒక చోట బయట ఉద్యోగానికి వెళ్ళినా చదువుకున్న వాళ్ళు వారికి కనీసం 15,000 18,000 జీతం వచ్చేది. ఈ రోజుల్లో 5,000 రూపాయలకి జీతానికి ఎక్కడైనా ఉద్యోగం ఉందా? ఎందుకున్నారు అంటే ప్రభుత్వం మాకు ఏదోటి చేస్తుందిలే, మా భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా ఏదోటి చేస్తారులేని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు తప్ప, లేకపోతే నువ్వు ఇచ్చే 5,000 రూపాయలకి అక్కడ పని చేయాలంటే ఒక వాలంటీర్ బండేసుకు తిరిగితే అందులో పెట్రోలే అవుద్ది 2,000 రూపాయలు నెలకి.
మరి అలాంటిది నువ్వు 5,000 ఇస్తే వాళ్ళకి ఏ మూలకు వస్తాయి? మొబైల్ రీఛార్జ్కి, కరెంట్ బిల్లుకి, టీవీ బిల్లుకి కూడా రాని పరిస్థితి. ఆ విధంగా వారిని వాడుకుని ఈరోజు వాళ్ళు జీతం పెంచమంటే మాత్రం నేను పెంచేది లేదని చెప్పి ససేమిరా అని చెప్పి ఇప్పుడు ఎప్పుడైతే ఆడుదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాలను వీళ్ళు బహిష్కరించారో, వాలంటీర్లు లేకపోతే మళ్ళీ ముందుకెళ్లే కార్యక్రమాలు కాదు అవి. సో దాంతో ఏంటంటే నేతల్ని రంగంలో దింపారు. కొంతమంది నేతలను భయపెట్టో బెదిరించో వీళ్ళని ఈ సమ్మె నుంచి విరమింపజేయాలని చెప్పి వాళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారు. బట్ వీళ్ళంతా కూడా ససేమిరా మేము సమ్మెలో ఉంటాం, ఎందుకంటే ఇప్పటికే 4-5 దఫాలు మేము మాట్లాడే ప్రయత్నం చేశాం, ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. గతంలో ఉద్యమం చేస్తేనే మాకు మెడల్ ఇచ్చి మమ్మల్ని తొక్కుపెట్టారు. ఈ రోజేమో 750 రూపాయలు పెంచుతున్నామని చెప్పి మమ్మల్ని ఘోరంగా అవమానించారు. కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా ఆ సమ్మె బాటలోకి దిగుతున్నారు. సమ్మె సైరన్ ఆల్రెడీ మోగించడం కూడా జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? ప్రతి సమావేశంలో చూడండి, వాలంటీర్లు నా సైన్యం అని చెప్తాడు. 2024 ఎన్నికల్లో వాలంటీర్లనే సైన్యంతోనే నేను వెళ్తున్నానని చెప్పి అనేక సందర్భాల్లో ఆయనే చెప్పాడు. వాలంటీర్లు లేకపోతే ఈ రాష్ట్రమే లేదని ఆయనే చెప్పాడు. మరి అలాంటి వాలంటీర్లు ఈరోజు మేము ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరించినప్పటికీ కూడా కనీసం వారి డిమాండ్లను పరిష్కరించే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగు వేయలేదు. సరే 18,000 కాకపోతే ఒక 10,000, 12,000 ఎంతో కొంత మధ్యస్థంగా ఒక ఒప్పందం చేసుకుని వారి జీతాలు పెంచుంటే వారికి ఒక భావ్యంగా ఉండేది. ఈ వాలంటీర్లు కూడా డిగ్రీ దగ్గర నుంచి బీటెక్ చదివిన వారి వరకు అనేక మంది ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని చెప్తున్నారు. ఎందుకని మరి వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే రకరకాలు. కొంతమంది ఏంటంటే సరే అసలు ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం కొంత బెటర్ అని కొంతమంది, ఇందులో చేస్తే భవిష్యత్తులో ఏదో ఒక అవకాశం ఉంటుందని చెప్పి మరికొంతమంది, ఇలా రకరకాల సోర్సులతో వాళ్ళైతే పనిచేయడం జరుగుతుంది. పోనీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ బదులు ఏదైనా కంపెనీలు తీసుకొచ్చి ఉంటే ఈ 2.5 లక్షల మందిలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఆ కంపెనీలో ఉద్యోగాలకు వెళ్ళేవాడు. పోనీ ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకుంటే అందులో చాలామంది ఆ ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్ అయ్యి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా కనీసం ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడేవాళ్ళు. అంటే 5,000 రూపాయలు ఇచ్చి వారి భవిష్యత్తు మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అనగదొక్కేశాడు. 2.5 లక్షల మంది సరే అసలు 10వ తరగతి కంటే లోపు చదువుకున్న వాళ్ళంటే ఓకే, మనం ఏం చేసేదేమీ లేదు. బట్ డిగ్రీలు, బీటెక్లు, పీజీలు చేసిన వాళ్ళందరూ కూడా వాలంటీర్లుగా 5,000 చేస్తున్నారంటే 5,000కి ఎక్కడ? టీ స్టాల్లో ఈరోజు హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయి టీ స్టాల్లో పనిచేసినా కానీ 15,000 ఇస్తున్నారు. నెలకి 15,000 ఇస్తున్నారు. టీ స్టాల్లో పనిచేసిన 8 గంటల డ్యూటీ టీ స్టాల్లో పనిచేసిన నెలకు 15,000 ఇస్తున్నారు. మరి అలాంటిది 5,000 రూపాయలతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు వారి జీవితాల మొత్తాన్ని కూడా ఇది చేసే ప్రయత్నం చేశాడు. పోనీ వారికి ఏదైనా ఇతర భరోసాలు ఉన్నాయా అంటే, వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా ఇతర బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా ఈ వాలంటీర్ల వల్ల అంటే అలాంటిది కూడా లేదు. వాస్తవానికి ఎక్కడో 1-2 వాలంటీర్లు ఏమన్నా లంచాల రూపంలో ఏమన్నా 150 తీసుకుంటే తీసుకుని ఉండొచ్చు, కానీ వీళ్ళకి వచ్చేది కూడా ఏమీ ఉండదు. ఎందుకనంటే వాళ్ళు కార్యక్రమాలు చేయడమే తప్ప ఇళ్ళకి వెళ్ళిపోయి దందాలు చేసి తీసుకునే అవకాశం ఉండదు. ఎక్కడో 1-6 జరిగితే జరుగుండొచ్చు. అలాగని వ్యవస్థ మొత్తాన్ని మనం నిందించలేం. మంచిగా పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇందులో చాలామంది సేవా దృక్పథంతో, సరే ప్రభుత్వం ఏం చెప్పినప్పటికీ సేవా దృక్పథంతో చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వారిని కూడా మనం గుర్తించాలా. బట్ వాడు కూడా ఎన్ని రోజులు చేస్తారు? కొంత పరిమితి ఉంటుంది కదా. 4.5 ఏళ్ళు చూశారు. 4.5 ఏళ్ళలో నువ్వు రూపాయి పెంచకపోతే నిన్న కాక మొన్న 750 రూపాయలు పెంచామని చెప్పి ఒక ప్రకటన విడుదల చేశారు. అది కూడా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో మనకైతే తెలీదు. ప్రకటన అయితే వచ్చిందని చెప్తున్నారు. అది కూడా 750 రూపాయలు అంటే 5,750 రూపాయలు. అది భావ్యమేనా? వారి భవిష్యత్తు మొత్తాన్ని కూడా ఇక్కడ తాకట్టు పెట్టేసి ఆ రాష్ట్ర ప్రజల కోసం పెట్టామని చెప్పి సేవకులని ఆయనే చెప్తాడు, ఉద్యోగులని ఆయనే చెప్తాడు. ఒక్కొక్క కార్యక్రమంలో మేము 2.5 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు తీసామని చెప్తాడు ఒక సభలో. ఇంకొక సభలో ఏమంటాడంటే వాలంటీర్లు అందరూ సేవకులు అంటారు. వాళ్ళు ఎప్పుడు జీతాలు పెంచమన్నప్పుడు కానీ లేదా ఇలా ధర్నాలు దిగితే అబ్బాయి మీరు ఉద్యోగులు కాదు, మీరు సేవకులు, మీకు సేవా పథకాలు ఇస్తాం, మేము జీతాలు పెంచమని చెప్పి ఆయనే చెప్తాడు. మీకు ఖాళీ ఉన్నప్పుడు 1-2 గంటలు పనిచేయండి అంటారు. పోనీ వాలంటీర్లు అలా 1-2 గంటలు పనిచేస్తే అయిపోయే రోజులు ఉన్నాయి ఈ రోజుల్లో? 1-2 గంటలు పనిచేస్తే వాలంటీర్ అయిపోయే రోజులు ఉన్నాయా? డే మొత్తం కూడా అటో ఇటో తిరుగుతూనే ఉండాలి కదా. మరి 1-2 గంటలు పనిచేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తాడు? ఈ రోజు కానీ వాలంటీర్లు కానీ సమ్మె విరమించకపోతే రేపు 1వ తారీఖున పింఛన్ ఇవ్వాలి. అలాగే ఇతర పథకాలు ఆల్రెడీ ఏదైతే వాలంటీర్ల ద్వారా అందే పథకాలు ఉన్నాయో, ఆ ఆఫీసులకి అటుకిటికి తిరిగే ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. మరి వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలిగా. రేపు 1వ తారీఖు పింఛన్ ఎలా ఇస్తారు? ఇప్పటిదాకా వాలంటీర్లు ఇచ్చారు, మరి రేపు ఎవరిస్తారు? జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తాడు ఇంటింటికి పింఛను, లేదా నాయకులు తీసుకెళ్తారా? ఎవరిస్తారు పింఛను? సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ జీవితాలతో అయితే ఆడుకుంటున్నారు. వారిని ఈ 4.5 ఏళ్ల పాటు వాళ్ళతో వెట్టి చాకిరీ చేయించుకుని ఈరోజు కనీసం జీతం పెంచమంటే జగన్మోహన్ రెడ్డి స్పందించే పరిస్థితి లేదు. పైగా పోలీసులను అడ్డం పెట్టుకుని, నాయకులను అడ్డం పెట్టుకుని వాళ్ళని బెదిరింపు ధోరణులకు కూడా దిగుతున్నారు. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, వాలంటీర్లు ఏదైతే ఉన్నారో ఎక్కడికో దూరంగా పొమ్మంటే ఎలాగని పోలీసులను ప్రశ్నిస్తున్న వాలంటీర్లు. సో వీళ్ళంతా ఏంటంటే నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయడం కోసం ఎక్కడైతే ఒక చోటకి చేరారో ఈ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని మళ్ళీ వాళ్ళు అంటే గతంలో
ఉద్యోగులు ధర్నా చేస్తే పోలీసులను అడ్డం పెట్టుకున్నాడు. టీడీపీ నేతలు ఎక్కడైనా బయటకు వస్తే పోలీసులను అడ్డం పెట్టుకునేవాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చినా కానీ పోలీసులను అడ్డం పెట్టుకునేవాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ, వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేయడానికి బయటకు వచ్చినా కానీ పోలీసులను అడ్డం పెట్టుకున్నాడు. గతంలో నిరుద్యోగులు బయటకు వచ్చినా పోలీసులను అడ్డమే, అలాగే కార్మికులు బయటకు వచ్చినా పోలీసులను అడ్డమే, అమరావతి రైతులు బయటకు వచ్చినా పోలీసులను అడ్డమే. సో ఈ పోలీస్ అనే ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్లుగా ఈ విధంగా హింసించే ప్రయత్నం చేస్తున్నాడు. వాలంటీర్లు కనీసం వాళ్ళకి నిరసన జరుపుకునే హక్కు కూడా లేదా? నువ్వు ఇచ్చే బోర్డు 5,000 రూపాయల జీతానికి వాళ్ళ జీవితాలు 4.5 ఏళ్ల పాటు త్యాగం చేశారనే చెప్పాలా. ఎందుకంటే 5,000 రూపాయలకి ఎవడ పని చేస్తున్నాడు? చేశారని చెప్పాలి. అలాంటి వాళ్ళు సరే, వాళ్ళకి ఏదో ఆవేదన వచ్చింది చెప్పుకునే ప్రయత్నం చేస్తే నువ్వు కనికరించావా? పోనీ వాళ్ళ చర్చలని నువ్వు పిలిచావా? చర్చించే ప్రయత్నం చేసావా? చేయలేదు. మరి వాళ్ళకి కడుపు పండింది. ఈరోజు సమ్మెపాటు పట్టారు ఖచ్చితంగా 4.5 ఏళ్ల పాటు. ఆ వాస్తవానికి వాళ్ళ హక్కు ఉంది. పాపం 4.5 ఏళ్ల పాటు అతి తక్కువ జీతానికి మన దాని జీతవనాలో గౌరవేతనాలో అర్థం కాని పరిస్థితి. 5,000 రూపాయలకి 4.5 ఏళ్ల పాటు వాళ్ళ జీతానికి దారపోశారు. చూసి ఏదో చివరిలో చేస్తామని ఆశపడ్డారు. ఎన్నికల దగ్గర పడితేనే వాలంటీర్లు నా సైన్యం అంటున్నాం, వాళ్ళు అన్ని రకాలుగా వాడుకున్నాం. చివరికి ప్రతి ఇంట్లో డేటా సేకరించడానికి, వాళ్ళ ఇంట్లో ఏ పార్టీల్లో ఉన్నారో సేకరించడానికి ఇవన్నిటికీ వాడుకున్నాం. కానీ వారికి ఇచ్చే రూపాయి మాత్రం పెంచాలి. 750 రూపాయలు పెంచావు, సిగ్గుసేటు. సో దాంతో ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా సమ్మెపాటు పట్టారు. వారు అడిగేది కూడా న్యాయబద్ధంగానే ఉంది నిజంగా. అయితే వ్యవస్థ అయితే ఉంచాలి, లేకపోతే తీసేయాలి. ఉంచితే ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఉండాలి. కనీస వేతన చట్టం అనేది ఒకటి ఉంది కదా, 18,000 రూపాయలు మినిమం వాళ్ళకి ఇవ్వాలి కదా. పోనీ కనీసం లేదా అవుట్సోర్సింగ్లోకి వాళ్ళని మార్చి జీతం 15,000 రూపాయలు చేసినా అవుట్సోర్సింగ్లోకి మార్చి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించే ప్రయత్నం చేయాలి కదా. సో ఏ నిర్ణయం చేయను మీకు ఎదుగుదల బతుకుదల ఏమి ఉండదో, మీకు ఇక్కడే ఆగిపోవాలి, మీకు నేను 5,000 ఇస్తాను, మీరు తీసుకోవాలి, వెట్టి చాకరీ చేయాలంటే అది ప్రభుత్వానికి పద్ధతి కాదు. తర్వాత వచ్చే ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది, మేము వాలంటీర్ వ్యవస్థను అయితే రద్దు చేయం, బట్ దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాం, కానీ వ్యవస్థను అయితే రద్దు చేయమని చెప్పి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఎందుకంటే గతంలో ఈ వాలంటీర్ వ్యవస్థను తెలుగుదేశం వస్తే రద్దు చేద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి పుకార్లు పుట్టించాడు. ఎందుకంటే ఈ వాలంటీర్లో వ్యతిరేకత తీసుకురావడానికి, తెలుగుదేశం పార్టీ మీద వాలంటీర్లో వ్యతిరేకత తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి దాని ప్లాను. బట్ వాళ్ళు స్పష్టంగా చెప్పారు, వ్యవస్థను మేము రద్దు చేయం, ఎవరు పొట్టకాడ కూడా మేము కొట్టాం. కానీ 5,000 రూపాయలకి పని అనేది దారుణమైన విషయం. తర్వాత మేము వచ్చిన తర్వాత పరిస్థితులకు అనుగుణంగా వారిని ఏ విధంగా వాడుకోవాలి, ఎంత శాలరీ ఇవ్వాలనేది మేము వచ్చిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయిస్తామని చెప్పి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ చెప్పింది. గతంలో పవన్ కళ్యాణ్ ఏదో వాళ్ళకి అండగా నిలబడి 2 మాటలు మాట్లాడితే దాన్ని రివర్స్ చేసి పవన్ కళ్యాణ్ మీద యాంటీ కింద చేశారు దాన్ని. సరే, ఏది ఏమైనప్పటికీ వాలంటీర్లు అయితే సహేతుకమైన డిమాండ్లతో జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చారు. ఖచ్చితంగా ఎప్పటికైనా వాలంటీర్ల డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించాలి. వారి జీతాల పెంపు దగ్గర నుంచి వారి ఉద్యోగ భద్రత వరకు వారు చేస్తున్న డిమాండ్లన్నిటి పట్ల సానుకూలంగా స్పందించకపోతే ఇది జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదంగా మారుతుంది.